ముందుగా అందరికి జై శ్రీరామ్. యాక్టివా స్కూటీ ఉంది కదా, స్కూటీ ఫ్రంట్ సస్పెన్సర్ బుస్టర్ ఎలా మార్చుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాం. సస్పెన్సర్ కవర్ ఉంది కదా బ్లాక్ కలర్ది, అది ఫస్ట్ మనం బయటికి తీసుకోవాలి. అది రైట్ సైడ్ కవర్ తీసాం కదా, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్న కవర్ మళ్ళీ తీయాలి. ఇప్పుడు రెండు ఉంటాయి రెండు పక్కలు. ఈ కవర్ కూడా బయట తీసుకోవాలి. మనం ఫస్ట్ ఇప్పుడు టైర్ బయటికి తీసుకోవాలి. ఆ టైర్ బయట తీసుకోవాలంటే ఈ నెట్ మనం లూజ్ చేసుకోవాలి. 22 రింగ్ నట్స్ తోటి లూజ్ చేయాలి. చూడండి, నెట్ తీస్తాం బయటికి. 14 నెంబర్ రింగ్ నట్స్ తోటి బ్రేక్ వైర్స్ ఉన్నాయి కదా, వైర్లు రెండు ఉంటాయి, రెండు కూడా లూజ్ చేసుకోవాలి నెట్లో. చూడండి, ఒక నెట్ వస్తుంది, పై నెట్, కింద నెట్ రావాలి. ఇప్పుడు అది కూడా ఫుల్ లూజ్ చేసుకోవాలి. నెట్లు రెండు నెట్లు కూడా బయట తీస్తాం. నెక్స్ట్ రెండు వైర్లు ఉన్నాయి కదా బ్రేక్ వైర్లు, రెండు వైర్లు కూడా బయటికి తీసుకోవాలి. చూడండి, ఆ విధంగా పుష్ చేయాలి వెనక్కి. చూడండి, బయటకు వస్తాయి, రెండు వైర్లు కూడా బయటకు వస్తాయి. నెక్స్ట్ రాడ్ ఉంటుంది, టైర్ రాడ్, ఆ రాడ్ అనేది బయట తీసుకోవాలి. చూడండి వస్తుంది. తర్వాత టైర్ బయట తీసుకోవాలి. చూడండి, టైర్ బయట తీసాం. చూడండి, అవే సస్పెన్సర్ బస్సులు. ఆ బస్సులు అనేది కూడా బయట తీయాలి మనం. ఎలా తీయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు అలా సైడ్కి ప్లే ఉండకూడదు, సైడ్కి ప్లే ఉంటే బుసులు పోయినట్టే. పన్నెండు రింగ్ నుంచి 14 రింగ్ నుంచి పడతాయి. ఆ నెట్ తీయాలంతే. చూడండి, తీస్తున్నాం, ఆ విధంగా తీసుకోవాలి. చూడండి, నెట్ బయటకు వస్తుంది. ఆ విధంగా లోనకి ప్రెస్ చేయాలి. ఒకటి తీస్తాం, మళ్ళీ ఇంకోటి ఉంది లెఫ్ట్ సైడ్ది, లెఫ్ట్ సైడ్ కొంత తీయాలి. ఇంకోటి కూడా సేమ్ అలాగే తీయాలి. ఫస్ట్ ఎలా తీసాము అది కూడా వేస్టేజ్ అలాగే తీయాలి. చూడండి, ఇది కొంత తీస్తాం, ఆ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ బుస్సులు వేసుకోవాలి మనం. చూడండి, ఆ విధంగా స్క్రూ డ్రైవర్ను సుత్తి తీసుకోవాలి. గట్టిగా కొడితే అప్పుడు బయటకు వస్తుంది లోన ఉన్న బుస్సు. చూడండి, ఆ విధంగా గట్టి కొట్టాలి. చూడండి, ఒక బుస్సు వస్తుంది, ఇంకోటి ఉంది, ఇంకో బుస్సు. ఆ బుస్సు కూడా అలాగే సేమ్ అలాగే తీయాలి. చూడండి, ఆ బ్లాక్ బుస్సులు గ్రీన్ బుస్సులు ఇవి. ప్రైస్ ఒకటి గ్రీన్ బుస్సులో 60 రూపీస్, బ్లాక్ బుస్సులు 100 రూపీస్. ఇవి సస్పెన్సర్ హోల్ ఉంది కదా, హోల్కి ఫస్ట్ మనం గ్రీస్ పెట్టుకోవాలి. గ్రీస్ పెడితే స్మూత్గా వెళ్తుంది మనకి. చూడండి, ఆ విధంగా పెట్టుకోవాలి.
ఫస్ట్ మనం గ్రీన్ బుస్సులు పెట్టుకోవాలి. 2 సైడ్స్ ఉంటాయి అవి. ఫస్ట్ వన్ సైడ్ పెట్టాం కదా, లెఫ్ట్ సైడ్ పక్కన అలాగే పెట్టుకోవాలి సేమ్. తర్వాత మనం బుస్ వేసుకోవాలి దానికి. చూడండి ఆ విధంగా వేసుకోవాలి. సుత్తడి లైట్గా కొడితే పూర్తిగా వెళ్ళిపోతుంది రెండు దాకా. ఒకటి అయిపోయింది కదా, నెక్స్ట్ రైట్ సైడ్ది ఇప్పుడు పెట్టాలి. అది కూడా ఏ స్టేజ్ అలాగే సేమ్ పెట్టుకోవాలి. మొత్తం అయిపోయింది కదా, నెక్స్ట్ మన బ్లాక్ బుస్సులు ఉన్నాయి కదా, బ్లాక్ బుస్సులు ఇప్పుడు అవి పెట్టాలి. చూడు ఆ విధంగా. చూడు ఎంత పాడైపోయింది అది మొత్తం. అది మొత్తం జంక్ పడేసింది బుస్ మొత్తం. ఫస్ట్ ఆ బ్లాక్ బుస్ అనేది స్క్రూ డ్రైవర్తో తీసుకోవాలి బయటగా. చూడండి ఇక్కడ ఎలా తీస్తున్నా సేమ్ అలాగే తీసుకోండి మీరు కూడా. స్క్రూ డ్రైవర్ను సుత్తి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది ఆ బ్లాక్ బుస్ అనేది. చూడండి అక్కడ వచ్చింది బయటికి. 2 సైడ్స్ ఉంటాయి. 2 సైడ్స్ అలాగే పెట్టి కుట్ట తీయాలి. చూడండి రెండు కూడా బయటకు వస్తాయి. నెక్స్ట్ మనం కొత్త బుస్సులు వేసుకోవాలి అక్కడ, బ్లాక్ బుస్సులు. ఆ ఓవర్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది ఇప్పుడు టెస్టర్తో మొత్తం నీట్గా చేస్తున్నాం, క్లీన్ చేస్తున్నాం. తర్వాత మనం గ్రీస్ పెట్టుకోవాలి దానికి. గ్రీజ్ ఫుల్గా పెట్టుకోవాలి. ఫుల్గా పెడితే స్మూత్గా వెళ్ళిపోతాయి ఆ బుస్సులు అనేటివి. తీస్తున్నాకో అదే ఎడిట్ చేసుకున్నది. బుస్సులను బయట తీసుకున్నాం కదా, ఇప్పుడు మన ఫస్ట్ బ్లాక్ బుస్ ఉంది కదా క్లాంప్, ఆ క్లాంప్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి. మొత్తం లైట్కి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. 2 సైడ్స్ ఉంటాయి. 2 సైడ్స్ కూడా పెట్టుకోవాల్సి. ముక్కలు తీయట్లేదు నేను. నెక్స్ట్ మనం దానికి ఆచర్ వస్తుంది రబ్బర్లోది, ఆ రబ్బర్ పెట్టుకోవాలి రెండు పక్కల కూడా. చూడండి ఇక్కడ ఎలా పెడతాం అలాగే పెట్టుకోండి, ఆ విధంగా పెట్టుకోండి. నెక్స్ట్ దాని మీద చిన్న క్లాంప్ వస్తాయి రెండు కింద పైన, ఆ రెండు క్లాంప్ వేసుకోవాలి. చిన్న క్లాంప్ వస్తుంది చూడండి, 2 సైడ్స్ కూడా వేసుకోవాలి. ఒకటి అయిపోయింది కదా, ఇంకోటి కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఎలా పెట్టామో ఏ స్టేజ్ అలాగే సేమ్ అలాగే పెట్టాలి మనం.
తీసుకొస్తానులే. వెళ్ళేటప్పుడు వెళ్తానులే. నడుచుకునే కదా ఉంటుంది. మావిడంతా ఎప్పుడు బాగుంటుంది. మరి అదే ఎర్రిగుంటా ఉంటుంది, దూకు తెంగుతుంది. ఇంటికన్నాడు వెళ్ళి ఇంటికి. నెక్స్ట్ మనం సస్పెన్సర్ ఉంది కదా, దానికి అది పెట్టాలి, అది లింక్ చేయాలి. నెట్ ఉంది కదా, నెట్ పెట్టి కరెక్ట్గా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తోటి. చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి. నెట్ ఫుల్ టైట్ చేసుకోవాలి. అది ఫుల్ టైట్ చేసుకోవాలి. దానికి సపోర్ట్ పెట్టుకోవాలి. అవతల పక్క రెంచ్ పెట్టి 14 ఇంచు రింగ్ తోటి ఫుల్ టైట్ చేసుకోవాలి. ఆ సస్పెన్షన్ ఉంది కదా, దానికి కరెక్ట్గా రావాలి హోల్గా. అది జానిబాయ్ అంటున్నాడు నిన్న, అడిగి మరి సెలవు కదా, అడిగి 11 వచ్చామంటున్నాడు జానిగాడు. 11 అంటారు బాబు నాకు మరి. రైట్ సైడ్ పెట్టాం కదా, ఆ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టాలి. చూడండి నెట్ వేసి ఫుల్ టైట్ చేసుకున్నాం. నువ్వు వెళ్తున్నప్పుడు పడిపోయావా? ఒకటే వస్తున్నావు మరి, నీ వెనకాల ఈ తమ్ముళ్ళు వస్తున్నారా? మా దగ్గరికి వచ్చినాడు తర్వాత అప్పుడు ఎక్కడ ఉంటుంది స్పాట్ ఫోన్ అయింది వీడికి. ఎక్కడ ఉన్నారంటే ఇక్కడే రమేష్ అన్న ఇంటి దగ్గర రాస్తే వచ్చేసరికి చూస్తే మరోడు ఇలా అంతా దెబ్బలు తగిలేసి ఉన్నాయి వీడికి. చూడండి ఫుల్ టైట్ చేసుకోవాలి. 14 రింగ్ రించిన 12 ఇంచు రింగ్ తో సపోర్ట్ పెట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టైరు బిగించుకోవాలి. మనం ఎలా తీసాం సేమ్ అలా వేస్ట్ అలాగే పెట్టుకోవాలి. అవతల పక్క రాడ్ పెట్టి సుత్తకి పక్క కొట్టాలి గట్టిగా. ఇటు సైడ్ రావాలి ఆ రాడ్, రైట్ సైడ్. చూడండి ఆ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది రాడ్. చూడండి వచ్చింది బయటికి. ఇప్పుడు దాన్ని నెట్ వేసుకోవాలి. మనం నెట్ వేసుకొని ఫుల్ అంతా ఫుల్ టైట్ చేసుకోవాలి. 20 నెంబర్ రింగ్నెస్ తో ఫుల్ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ వైర్లు వేసుకోవాలి. మనం 2 బ్రేక్ వైర్లు ఉన్నాయి కదా, 2 వేసుకోవాలి.
ఆ వైర్కి 2 స్ప్రింగులు వస్తాయి. 2 స్ప్రింగులు కూడా పెట్టుకోలే. డ్యూటీకి ఎలా వెళ్ళేస్తారో తెలియదు నాకు ఇప్పుడు అందుకే బయటికి వెళ్ళమని అనుకో తీసుకురా బయటకు ఒకవేళ వెళ్ళమన్నా ఎక్కడికైనా వెళ్ళమంటే స్కూటీ మీద వెళ్ళడానికి భయపడుతుంది. వెళ్తే వాటర్కి వెళ్తానంటారా మిక్కిదైనా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నా బండి వేసుకెళ్ళిపోతాను. భయం భయం రా బాబు. చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పినా నేను ఆ మెకానిక్ చెప్తానే ఉంటాను ఎవడికి ఇచ్చిన బాబా బ్రేకులు లేవు బ్రేకులు చేయించండి రా మొన్నే అంటాడు. ఏం చేస్తాడో తెలియదు లంజోడుకులు డబ్బులు తెగుతారు. ఇది 2 సార్లు అయిపోయింది తెలుసా. ఎలా తెలుసా బస్సు ఇంజిన్ ఆగదు కంటిన్యూ రన్నింగ్లో అయిపోద్ది. ఆగేదో మార్చాలి దానికి. రవాణా ఏం చెప్తున్నారు నీకు? స్పాట్ ఇంజిన్ దగ్గర ఏదో నెక్స్ట్ మనం దానికి నెట్లు ఉన్నాయి కదా, నెట్లు వేసుకోవాలి. అదేదో మార్చుకోవాలి. బ్రేక్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది 2 నెట్లు కూడా నీకు ఫోన్ చేస్తానన్నాడు. చూడండి ఆ విధంగా టైట్ చేసుకోవాలి. అదే అన్నాడు. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.